ఇక మరొక డెవలప్మెంట్ ఈ వారంలో జరిగింది, నేపాల్ నుంచి కనబడుతోంది. నేపాల్లో సార్ యాక్చువల్లీ ఇది చాలా విచిత్రంగా కూడా ఒక అంశం ఉన్నది ఇందులో. నిజానికి మోనార్కీ కింగ్స్ పాలన నుంచి, రాచరికం నుంచి అక్కడ కమ్యూనిస్ట్ రెజీమ్కి మార్చే ప్రయత్నంలో భాగంగా అప్పటి యూపీఏ టైంలో ఈ ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అండ్ ఆ రాచరికం తీసేసి ఇప్పుడు అక్కడ ఒక ప్రజాస్వామ్యం అనే పేరిట ఒక కమ్యూనిస్ట్ పాలన వచ్చింది ఓలీకి సంబంధించి. సో ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఆ మోనార్కీకి వెళ్ళాలి, మళ్ళీ ఆ రాచరికంలోకి వెళ్ళాలనే నిరసనలు ఇప్పుడు నేపాల్లో ఊపందుకుంటూ ఉన్నాయి. అండ్ విచిత్రంగా ఒక విషయం ఏంటంటే అక్కడే యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోలు కూడా ఆ నిరసనల్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రాజు ఎవరైతే ఉన్నారో వారు గోరఖ్నాథ్ మఠానికి సంబంధించినటువంటి డిసైపుల్, శిష్యగరంగానే వాళ్ళు పరిగణిస్తారు అనేది తెలుస్తోంది. సో యోగి ఫోటో నేపాల్లో కూడా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం నేపాల్లో మళ్ళీ ఆ పాత పాలన వైపే అడుగులు పడాలనే ఒక నిరసనలు రావడం, ఇవన్నీ దేనికి సంకేతం? యాక్చువల్లీ నాకెందుకో అట్లా సెన్స్ అనిపిస్తోంది. కానీ కమ్యూనిస్ట్ రెజీమ్ కోసం అని చెప్పి చైనా ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే దాని కౌంటర్ ప్రొడక్టివ్గా మన పనేమన్నా జరుగుతోంది అక్కడ అని కూడా అనిపిస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. అదే కావాలని కోరుకుంటోంది కేపీ శర్మ ఓలీ ప్రభుత్వము. ఎక్కడో భారత హస్తం చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఫోటో చూపించి విదేశీ హస్తం ఉంది అని చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గతంలో చేసిన తప్పిదాలు మనం చెయ్యము, కాకపోతే మన హస్తం లేదు అనడం కూడా తప్పే. తప్పకుండా మనం అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా మనం ఏం చేయాలో చేస్తాం. మనం తప్పకుండా మదేశీ ప్రాంతం అంతా కూడాను, నేపాల్ దక్షిణ ప్రాంతంలో ఉన్నామంతా కూడాను బేటీ రోటీకా రిష్తా అంటారు వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇచ్చుకుంటారు, మన పిల్లల్ని అక్కడ పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఉత్తర బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడాను లిటరల్ గా దేశం సరిహద్దులు లేవు వాళ్ళకి. రోజు రాకపోకలు ఉంటాయి, రిక్షాలో వెళ్ళొచ్చు. లిటరల్ గా చూడాలంటే ఫోటోస్ ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి నేపాల్ ఉన్న ఊర్లకి మనం రిక్షాలో వెళ్ళిపోవచ్చు. సో అంతటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి మనకు చాలా కీలకం. ఈ యొక్క సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని పాకిస్తాన్, చైనా మన దేశంలో చాలా ఇన్ఫిల్ట్రేషన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒక కథనం ఏం చెప్తున్నానంటే కుల్భూషణ్ జాదవ్ ని నేపాల్ నుంచే కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక వర్షన్ ఉంది. అది మన సత్యాసత్యాలు మనకు తెలియదు. ఇలా మనం చాలా మంది ఇక్కడ మన దేశంలోకి ఇన్ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఏదో దుశ్చర్యలు చేసి మళ్ళీ నేపాల్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ మన కండార్ హైజాక్ ఎలా జరిగింది, IC-814 వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నుంచి మొత్తం హత్య వెపన్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఈజీగా సునాయాసంగా అక్కడి నుంచి దాన్ని హైజాక్ చేయగలిగారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్, చైనా అక్కడ వాళ్ళ హస్తం చాలా ఉన్నది అని మనకు తెలిసినప్పుడు భారతదేశం ఊరుకోదు కదా, మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా బయట మనకు కనిపించవు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎక్స్ కింగ్ జ్ఞానేంద్ర గారు ఆయన పోఖ్రా ప్రాంతం అంతా కూడా ఆయన కొన్ని పర్యటించి అక్కడ కొన్ని క్షేత్రాలన్నీ దర్శించుకొని కాఠ్మాండుకు తిరిగి రాగానే ఎయిర్పోర్ట్ ముందరే 10,000 మంది వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళుతుంటే బ్రహ్మరథం పట్టారు. ఊర్లో రమారమి ఆయనకు వెళ్ళినటువంటి ప్రాంతంలో 5 లక్షల మంది వచ్చి మళ్ళీ ఇది రెస్టార్ చేయాలి, మనకు రాచరికం రావాలి అని కోరుకుంటున్నారు. దాని వెనకాల మనం చూసామంటే గత 17 ఏళ్ళు అంటే వీళ్ళకి రాచరికం పోయి సో కాల్డ్ డెమోక్రసీ వచ్చి 17 ఏళ్ళు. 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారినాయి. అంటే అక్కడ ఈ సో కాల్డ్ వీళ్ళు వాళ్ళ మీద పెట్టిన ఇంపోజ్ చేసిన డెమోక్రసీ పనిచేయట్లేదు. డెమోక్రసీలో కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. అసలు ఈ డెమోక్రసీ నమ్మనటువంటి పార్టీలు వాడు రాజ్యం వెళ్తున్నాయి. కేపీ శర్మ కావచ్చు, లేకపోతే ప్రచండ కావచ్చు, వీళ్ళే రాజ్యం వెళ్తున్నారు. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ చైనా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా ప్రజలు తట్టుకోలేకుండా ఉన్నారు, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఫారెక్స్ క్రైసిస్ ఉన్నది, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు. అన్నిటికంటే కీలకమైనది విపరీతమైన కన్వర్షన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే సోకాల్ డెమోక్రసీ అయిపోయిందో, ఈ హిందూ రాష్ట్రం నుంచి అది సెక్యులర్ దేశంగా తయారైందో, ఈ క్రిస్టియన్ మిషనరీస్ అందరూ విపరీతంగా వచ్చాడు కన్వర్షన్స్ చేస్తారు. సమాజంలో ఒక విధమైనటువంటి వ్యతిరేక భావం. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులకు ఏమైందో వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు పడుతుందేమో అని ఒక భయం పడుతుంది. అలాగే ఈ మధేషీ ప్రాంతంలో కూడా ముస్లిం మద్రసాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. మనకు మినీ పాకిస్తాన్స్ భారతదేశంలో ఎలా ఉన్నాయో అటువంటి ప్రాంతాలు తయారవుతున్నాయి అక్కడ కూడా, నేపాల్లో. ఇవన్నీ చూసి దృష్ట్యా ఎకానమీ కావచ్చు, వాళ్ళ కల్చర్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ హైందవానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. లేటెస్ట్ గా మనకు కుంభమేళాలో రమారమి 60 నుంచి 75 లక్షల మంది నేపాల్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు స్నానం చేసి పెట్టారని మనకు తెలుస్తాం.
కాబట్టి మళ్ళీ వాళ్ళ మూలాలు, వాళ్ళ హైందవం మళ్ళీ ఒక భవ్యమైన స్థానానికి రావాలి అన్నటువంటి ఆకాంక్ష ఈ రోజు 17 ఏళ్ల తర్వాత వాళ్ళలో అర్థమైంది. మనం తప్పు చేశాం. ఒక పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఉద్యమంలాగా వస్తున్నారు. ఆ ఉప్పనని మరి తట్టుకోగలరో లేదో చూడాలి. కేపీ శర్మ ఓలీ ఆయన ఏం చెప్పాడంటే, రాజు కూడా ఒక పార్టీ పెట్టమను, పార్టీలో గెలిచి ఆయన పార్లమెంట్ లో మెజారిటీ తెచ్చుకొని అప్పుడు కావాలంటే రాజకీయంగా మార్చుకోమను, కాబట్టి మాకేం అభ్యంతరం లేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండవది, యోగి ఆదిత్యనాథ్ ఫోటో వచ్చిందంటే కనుక విదేశీ హస్తం ఉంది ఇక్కడ, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలి మనం, మన దేశానికి సంబంధించి మనం పెట్టుకుంటాం కానీ ఇవన్నీ పెట్టడానికి వీలు లేదు అని ఈ 2 స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. అసలు చూస్తే కనుక రాచరికాన్ని తీయడానికి మీరేమైనా డెమోక్రటిక్ పద్ధతిలో తీసారా? ప్లెబిసైట్ లాంటిది ఏమైనా పెట్టి మాకు రాచరికం కావాలా, డెమోక్రసీ కావాలా, కమ్యూనిజం కావాలా, ప్రజలను ఏమైనా అడిగారా మీరు ఎవరో ఇచ్చిన ఫండింగ్ తోటి, అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం సహాయంతో మన రా ఏజెన్సీను, సీతారాం యేచూరి వీళ్ళను వాడుకొని సోనియా గాంధీ ఫండింగ్ ఇచ్చి, చైనా కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీరు అన్డెమోక్రాటిక్ గా రాచరికాన్ని తీసేశారు. అప్పుడు ఇప్పుడు డెమోక్రాటిక్ ఎస్టాబ్లిష్ ఏమైనా అడిగే నైతిక అధికారం మీకెక్కడ ఉంది? కాబట్టి ఉద్యమాలే. ఎక్కడ ఏ దేశంలో ఉద్యమం వచ్చినా డెమోక్రాటిక్ గా ఉండదు. అది అంటే ఒక విధంగా చూస్తే డెమోక్రాటిక్, వాళ్ళ ప్రజల నిర్ణయం, ప్రజల యొక్క ఆకాంక్ష మేరట జరుగుతాయి. ఉద్యమాలు వచ్చినప్పుడు మీ సిస్టమ్స్ అన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఏంటో మనకు తెలియట్లేదు. ఇది ఏ దిశగా పరిణామం చెందుతుంది. కీలకమైన స్టేట్మెంట్ ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ప్రజలకు వ్యతిరేకంగా మేము ఏం చేయము, ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాము, ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది దేశంలో అని చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రజలు కనుక ఇప్పుడు నిజంగా రాచరికాన్ని మళ్ళీ రిస్టార్ట్ చేయాలి అంటే కనుక దానికి సమర్థన సైన్యం నుంచి కూడా ఉంటుంది అన్నటువంటి ఒక టాసిట్ మెసేజ్ వెళ్ళింది. మొన్న శివరాత్రి రోజు, శివరాత్రి అనుకుంటాను లేదా లాస్ట్ 10-15 డేస్ క్రితమే 6 మంది మాజీ భారత సైన్యాధ్యక్షులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళని పిలిచారు అక్కడికి. వాళ్ళు కఠ్మండు పశుపతినాథ్ దర్శనం చేసుకొచ్చారు. ఇంక్లూడింగ్ మన VK సింగ్, జనరల్ VK సింగ్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. దిల్బగ్ సింగ్, వీళ్ళందరూ కూడా 6 మంది మాజీ సైన్యాధ్యక్షులు భారతదేశంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో తప్పకుండా భారతదేశం ఏదో చేస్తోంది, ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో గురించి మాట, యోగి ఆదిత్యనాథ్ ఫోటో అక్కడ పెట్టడం అన్నది ఆయన ఒక పొలిటికల్ లీడర్ గానో లేదా చీఫ్ మినిస్టర్ గానో లేదా భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్ గానో వాళ్ళు చూడట్లేదు. ఆయన గోరఖ్ మఠ్కి అధినేత, గోరఖ్ మఠ్ మహంత. ఎన్నో తరాలుగా అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోరఖ్నాథ్ పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం అనేది వాళ్ళ ఒక పరిపాటి. కాబట్టి ఈ రోజు రాజును సమర్థిస్తున్న వాళ్ళు రాజు గురువును కూడా అక్కడ వాళ్ళు ప్రదర్శించడం అనేది చేశారు. ఆ దృష్టిలో ఇది చూడాలి. కానీ టెక్నికల్ గా భారతదేశం దీనిలో సపోర్ట్ చేస్తోంది అన్నటువంటి ఒక అంశాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఈ పోస్టర్ను కేపీ శర్మ ఓలీనే పెట్టాడు అని చెప్పి వీళ్ళు రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని ఏదో భారత ఏజెంట్లుగా చిత్రీకరించి మా మీద చర్యలు చేయడానికి, మమ్మల్ని బ్యాన్ చేయడానికి, మమ్మల్ని అణగదొక్కడానికి కేపీ శర్మ ఓలీనే చేస్తున్నాడు చైనా ప్రోద్బలంతో అని వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. సో అక్కడ పరిస్థితులు చాలా రోజు రోజుకి విషమిస్తున్నాయి. సో చూద్దాం మరి అది దానికి ఊపే అందుకుంటుందా లేదా ఈ క్రిస్టియన్ ప్రేరేపిత శక్తులు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి చిన్న దేశాల మీద ఫోకస్ పెట్టేటువంటి ఓపిక టైము లేదు ఆయనకి. కాబట్టి మరి బ్యాక్ ఎండ్ లో వాళ్ళ డీప్ స్టేట్ ఎలా ప్రవర్తిస్తుంది, మధ్యలో చైనా ఎలా ఊరుకుంటుంది, నేపాల్ నిజంగా ఇద్దరు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా మనం అక్కడ ఉన్నటువంటి ఈ విప్లవ జ్వాలల్ని మన సాంస్కృతిక పరంగా దాన్ని మనం మళ్ళీ కంట్రోల్ చేసి దాన్ని మేనేజ్ చేసి దాన్ని ఇప్పుడున్నటువంటి చైనీస్ గుప్పిట్ నుంచి బయటికి తీసుకొస్తామా రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.